ఏం చేస్తున్నా? ముగ్గేసాను కదండి, కల్లాపు చల్లేద్దాం అనుకుంటున్నా. చెప్పడం మర్చిపోయాను, మా పెదనాన్న ఊరి నుంచి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు రావడం ఏంటండి? ఎందుకే కంగారు పడతావు? తగ్గిందా జబ్బు? అది జబ్బు కాదే, అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు. అది పెద్ద ప్రాబ్లమా ఏంటి? నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? పెదనాన్న వచ్చింటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి. ఎరా ప్రసాద్, ఎన్ని రోజులు అయిపోయిందిరా నిన్ను చూచా? బాగుండావా? ఒక ఫోన్ చెయ్యాలి కదరా, ఏ కన్నా పోతే ఒక పేగేది కదా దూరం నీకు. నాకు చపాతి పిండి బిస్కెట్ బిస్కుతున్నాడు. మామయ్య ఎప్పుడు వచ్చారు? ఆడు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దానా? ప్రసాద్, ఎలా ఉన్నావురా? బాగుండావా? ఎలా ఉన్నావురా? బాగుండవా? ఒక ఫోన్ లేదు, ఒక పలకరింపు లేదు, ఏమీ లేదు. పెద్దనన్న ఏమైపోయాడు? మామయ్య ఇప్పుడే వచ్చారా? ప్రసాద్, బాగున్నావురా? బాగున్నా, రండి. ఊర్లో అందరూ బాగున్నారా పెదనాన్న? ఊర్లో అందరూ ఏం బాగుంటాడు మరా, ఊరంతా నాశనం అయిపోయిందిగా. మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఏం బాగుంటాడు మరా ఊర్లో అందరూ. సరే, పెద్దమ్మ బాగుందా? మొన్న యాక్సిడెంట్ అయ్యింది, నీకు ఫోన్ చేసిందంటగా. అవును, మీద పార్టీలో లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లేపాలిగా, పెద్దమ్మ ఫోన్ లేపాలిగా. పెద్దమ్మ అంటే ఇది లేదా నీకు? మర్యాద లేదా? మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఫోన్ చెయ్యాలగా పెద్దమ్మకి. బా, మా వంశంలో టీ పెట్టాలంటే నువ్వే తల్లి. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా, టీ పెట్టాలంటే నువ్వే. మా తర్వాత టీ బాగుందా మామయ్య? అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు. టీ పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా. చాలా బాగుంది మహాలక్ష్మి అమ్మ నువ్వు. నన్ను కొట్టడం మాత్రం 3 సార్లు ఇప్పుడు పొగిడించుకుంటాను. మీరు ఎప్పుడైనా పొగిడారా? సర్లే, నువ్వు సైలెంట్ లోపలికి వెళ్ళి పని చూసుకోను. ఏందన్నా ఐడి తీసుకొచ్చావు? నేను పొద్దున్న నుంచి ఒకటి ఫాలో అవుతున్నారా. సూట్ కేసు డబ్బులు డ్రా చేసినట్టు ఇంటికి వచ్చాను ఇక్కడికే, అందుకే ఇక్కడికి వచ్చా. నువ్వు బెదిరించరా ఫస్ట్. మాది ఇల్లు, షాప్ కాదు. షటల్ గ్రీజ్ పెట్టడానికి షాప్ లో అడ్డుపక్కన ఇల్లు. ఫేస్ వాల్యూ ఉండాలి దొంగ కన్నా. ఇడ్రా ఏమే ఇంట్లో పాత కథలు ఉంటే పట్రా, సాన పెట్టే వాళ్ళు వచ్చారు. ఫేస్ వాల్యూ. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఎవరు మీరు? దొంగలో మీ ఇంట్లో నన్నేం చేయదు ప్లీజ్, నన్నేం చేయదు. ఆడేం ఫిక్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు అయిపోతున్నావు? అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను. నన్నేం చేయదు. నేను మగవాళ్ళు కూడా ఏం చేయను. మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా? అమ్మ ముసలోడు సార్, ముసలోడు కూడా ఏమన్నదండి. నేను ఎవరిని ఏం చేయను. ఆ ముసలోడు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. నాకు డబ్బులు కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏంటి? ఏమైంది గొడవ? అరే ముసలోడా. ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి 3 సార్లు చెప్తున్నాడు? అతను ఏదో చెప్పేటప్పుడు మధ్య డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అదే చెప్తుంటాడు. అతను చెప్పింది కంప్లీట్ అయిపోవాలి. అమ్మో అలా ఉందా? ఏంటి బాబు ఏం కావాలి నీకు? నేను దొంగోడిని. ఏంటి బాబు ఏంటి ఏం కావాలి నీకు? పొద్దున్న 10 లక్షల సూట్ కేసులు తీసుకొచ్చా కదా, ఎంతో డబ్బు. ఆ సూట్ కేసు కావాలి. అదే పదన నిన్ను ఉదయం నుంచి ఫాలో అవుతున్నాడట. ఏరే నన్ను కూడా వదిలేలాగలేడుగా ఇటో. ఇవన్నీ కాదు, నాకు ఆ సూట్ కేసు డబ్బులు కావాలి. ఏంటి ఆ సూట్ కేసా? అదే పెదనా. ఏంటి ఆ సూట్ కేసా? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. నాకు అర్జెంట్ గా బ్యాంకులో తెచ్చిన డబ్బులు కావాలి. అదా అదే అదా అదా. సరే చెప్తాను దా. చెప్పు. పొద్దున్న పడుకొని లేచానుగా, లేచి కాఫీ తాగాను. కాఫీ తాగి పట్టుకొని టీవీ ఆన్ చేస్తే అదంతా కాదురా, పొద్దున్నే లేచానుగా, టీ తాగానుగా, పేపర్ చదువుకొని టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే రగులుతోంది మగులు పొద. పొద్దున్నే లేచానుగా, ఆటో ఎక్కానుగా. ఆటోలో అమ్మాయిలు చాలా బాగున్నారు. ఒక అమ్మాయి అలా పడిపోయింది కింద. ఎక్కడ పడింది? దొంగతనం చేయలేవా నువ్వు? అది కాదు పెదనా, ఆటో దిగిన తర్వాత నేను చెప్పండి. ఆటో దిగాను కదా, దిగిన తర్వాత బ్యాంకు కోసం అలాగెళ్తుంటే పక్కనే పకోడీ ఉంది. పకోడీ కరకర నమిలే చాలా బాగా చేశాడు. కరకర పొద్దునే లేచాను, పుస్తు పోస్తాను కొని డబ్బులు ఎక్కడ చెప్పరా అంటే
మళ్ళీ మొదటి నుంచి అరే ప్రసాద్ అరే ప్రసాద్ అరే ప్రసాద్ బాగుంటావారా? ఫోన్ కూడా చేయలేదు ఇన్ని రోజులు పెద్ద బాగున్నాను పెదనాన్న, చాలా బాగున్నాను. గుర్తులేదా పెద్ద బాగా గుర్తుంది. నువ్వేరా నువ్వు? నాకు బాగా గుర్తుంది పెదనాన్న. నువ్వేరా నువ్వు? ఏం చేస్తున్నాడు రా? పొద్దున్న నుంచి అంటే మా ఇంటికి ఇదే తలుపు కూడా వచ్చాడు. మీరు అది అడిగారని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీకు దండం పెడతాను సార్. నేను మధ్యలో మాట్లాడిన మాటనండి, మీరు అక్కడి నుంచి చెప్పండి సార్. ఆ పకోడి దగ్గర నుంచి చెప్పండి. కర్ర నువ్వు టీ తాగిన తర్వాత ఏం చేసావు అడుగుతున్నాడు. టీ తాగిన తర్వాత స్నానం చేసావు లోపలికి వెళ్ళి. స్నానం చేశాను. స్నానం ఎలా చేశాను? సబ్బు ఉంది, సబ్బు పక్కన మగ్గు ఉంది, కింద బకెట్ ఉంది. బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఒంటి మీద వేసుకొని సార్ మీరు ఎలా స్నానం చేశారు? నాకెందుకు సార్? నాకెందుకు మీరు ఎలా స్నానం సబ్బు ఉంది, మగ్గు ఉంది, బకెట్ ఉంది, తీసుకొని స్నానం చేశాను. చాలా బాగా అయింది స్నానము. సూట్ కేసు ఎక్కడ ఉందో చెప్పండి సార్. తీసుకోండి, సూట్ కేసు తీసుకుంటారా? థ్యాంక్స్ సార్. ఒక అరగంట లేట్ అయినా మొత్తానికి వస్తుండావా ప్రసాదం? వస్తాను పెదనాన్న. ఇదే ఇదే బ్యాగ్ లో పెట్టారా? ఇదే ఇదే బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది. ఇదే ఇదే డబ్బులే. ఆ బ్యాగు వేరు కదా, అది విజయవాడలో పెట్టాను. విజయవాడలో ఎందుకు పెట్టానో చెప్తాను. చాలా అమ్మో, మళ్ళీ పిడిచాడు వెళ్తావా? ఈ బ్యాగ్ హైదరాబాద్ స్టార్ట్ పెదనాన్న నిజంగా అమ్మ మహాలక్ష్మి అమ్మ, నువ్వు మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. నీ తర్వాత అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో ఫీల్ అవ్వకరా, ఆ పని నేనే చేద్దాం అనుకున్నా. నానా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. బాగా చదువుకున్నానా? లెక్కల్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు నాన్న, చెప్తా. మిగతా 5 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చెప్పొచ్చుగా. పెళ్ళైన ప్రతి వాడికి మిగతా 5 సబ్జెక్టులు గుర్తుండదురా. లెక్కల సబ్జెక్ట్ ఒకటే గుర్తుంటది. పెళ్ళైన ప్రతి మగాడు వాడు సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చివరికి తద్దినానికి వెళ్ళినా వాడి మైండ్ లో లెక్కలు తిరుగుతూనే ఉంటాయి. ఇదిగో నాన్న పాలు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏం ఎక్కించుకోవట్లే గ్యాస్, ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొప్పుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తెలియనట్టు ఇలా కూర్చుంటారు. 24 గంటలు ఇంట్లోనే ఉంటాం, ఏదో ఒకటి వండుకుని తింటాం. అది కూడా తప్పేనా? మొగుడు శాలరీకి సరిపోయేంత వండుకొని తినండి, తప్పు కాదు. కానీ మొగుడే అప్పులు పాలేంత వండుకొని తినద్దు అంటున్నానే. అసలు ఇదంతా కాదు కానీ నాకు నెలకు 5,000 ఇవ్వు. నీకు 5,000 ఇచ్చి ఇంటి రెంట్ 15,000 కట్టి, ఈడి ఫీజు 10,000 కట్టి, పాల బిల్లు 3,000 కట్టి, కరెంట్ బిల్లు 2,000 కట్టి, ఇలా కట్టి 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 రోజు కట్టె పుల్లలా తయారవుతున్నాను. నువ్వు కట్టె పుల్లైనా అగ్గి పుల్లైనా నాకు సంబంధం లేదు. నాకు 5,000 ఇవ్వు. నా పొంగులో కాపురం, ఈ కాపురం నుంచి లేను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. పో, ఎవడాపుతున్నాడు ఇక్కడ నిన్ను? వెళ్ళిపో. నా బొంగులో ఇల్లు, కాపురం. రోజు రోజుకి గాడిది కంటే దారుణం అయిపోతుంది నా జీవితం, నా బొంగులోది. అమ్మా నాన్న వెళ్ళిపోతా అంటున్నాడే. ఎక్కడికి వెళ్ళడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూడు, ఇదొక ఇల్లు, ఇదొక కాపురం. ఖర్చు ఖర్చు ఖర్చు, పొద్దు నుంచి రాత్రి వరకు ఖర్చులే ఖర్చులే. ఇంకా బయలుదేరలేదా? ఎందుకు తలుపులు కొట్టుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నావు? సైలెంట్ గా వెళ్ళిపోక. తలుపు కొట్టట్లేదు, ఇక్కడ బట్టలు ఎతుకుతున్నాను. మీ బట్టలు అంటే ఒక దగ్గర పెట్టుకుంటారు, మా బట్టలు అక్కడొకటి ఇక్కడొకటి పెడతారు కదా, అవి వెతుకుతున్నాను. నా బొంగులో జీవితం. ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? అమ్మా నాన్న నిజంగానే వెళ్ళిపోతున్నాడు. అమ్మా ఎక్కడికి వెళ్ళరా, నువ్వు చూస్తూ ఉండు. పుట్టింటి నుంచేమో బీరువాలు తీసుకొస్తారు, కట్ చేస్తే ఇక్కడ బీరువాలో మీ బట్టలే ఉంటాయి. నీ బొంగులో బీరువాలు మీరు. రామరావు వెళ్తున్నాను. రామరా వెళ్ళేవాడు వెళ్ళక రామరావుకి ఎందుకు చెప్తున్నావు? ఇన్ని రోజులు కలిసి ఉన్నాడే, వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అంటాడు కదా, అందుకని ఒక మాట చెప్పేసి వెళ్తున్నా. ఇంట్లో నాకు వాల్యూ లేకపోవచ్చు, బయట నాకు మాత్రం బాగానే వాల్యూ ఉంది. అర్థమైందా? కాంతారావు నేను వెళ్ళిపోతున్నా. కాంతారావు సరే సరే. ఈ దరిద్రుడి కంటే రామారావు అనే బెటర్, ఉంటే ఎంతో కొంత ఆపేవాడు. ఈ దరిద్రుడు లోపల నుంచి ఎల్లు అంటాడు. వెళ్తా అని చెప్పి అక్కడక్కడే తిరుగుతావే. చెప్పులు వెతుకుతున్నాను, చెప్పులు. బాగా చదువుకోరా, రేపటి నుంచి నీకు నాన్న లేడు. అర్థమైందా? ఇన్ని రోజులు మీ నాన్న నీకు ఉన్నాడు కాబట్టి బాగా చదివించాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ బయలుదేరు. కొడుకు కదా, కన్నాను కదా.
ఈడు ఉన్నాడు కాబట్టే నీతో కలిసి ఉన్నా, ఈడే లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. సరేరా, జాగ్రత్త, బాగా బతకండి, బాగా ఉండండి. వెళ్ళేవాడివి చొక్కా ఎందుకు మారుస్తున్నావు? చొక్కా బాలేదు. టిఫిన్ టైం లో బయలుదేరతానన్నావు, లంచ్ టైం అయింది, ఇంకా బయలుదేరలే. నువ్వు 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నేను వెళ్తా అన్నాను కదా, వెళ్తా. మాట అంటే మాటే. చంద్ర ఎలాగో ఇవాళ ముహూర్తం బాగా లేదు సార్, నన్ను ఆశలు ఎవరు ముహూర్తాలు బాలేవు. ముహూర్తాలు గిడతాలు ఏం సార్? మన బతికే ముహూర్తం బాలేదు, ఇదే ఈ ముహూర్తం ఎందుకు సార్? బెల్ట్ మంచం కిందే ఉంది. అక్కడే ఉంటాయి మా ఎక్కడుంటాయి? మంచం బొక్కలోనే ఉంటాయి అన్ని. అమ్మా, నాన్న బయటికి వెళ్తా లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదంటమ్మా. ఎందుకు వస్తాడు? లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాడా? ఇదేంటమ్మా, ఇందాక నుండి వెళ్తా అన్నాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడేంటమ్మా? మా నాన్న ఇలా కూడా ఉంటాడా? ఎప్పటి నుంచి చూస్తున్నా మీ నాన్ని, నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నా. పద లోపలికి. గంట సేపు తర్వాత ఏమే ఒక కాఫీ? వెళ్తానన్నా. నేను ఎందుకు వెళ్తానే? ఈ రెంట్ నేను కడతానా, 15 మీ అయ్యచ్చేను కట్టట్లా. నేను ఎందుకు వెళ్తానే? నువ్వు వెళ్ళే మోసుకున్నప్పటికెళ్ళు. మొగుడు ఇంట్లో లేకపోతే పోయి మీద వేడుకుని ఉడకదు వీడికి. ఎల్లు అంట. ఇందాక ఎమోషన్ లేదో ఫోన్ ఏదో పగల కొట్టేసినట్టున్నా. ఇదిగో, పిల్లాడి స్కూల్లో పిల్లలు కలిసి ఏదో నాటకాలు చేస్తున్నారంట. 4 రోజులు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయి. వీడు మంచిగా యాక్టింగ్ చేస్తే మంచి అవార్డు అయినా వస్తుంది. యాక్టింగ్ స్కూల్ ఎందుకే? నీది నీ ఫ్యామిలీది యాక్టింగ్ చూస్తే సరిపోదానే? అమ్మాయి చాలా మంచిది అల్లుడు, ఒక్క మాట కూడా మాట్లాడేది అల్లుడు. నా అమ్మాయి నోట్లో నాలుక కూడా లేదు అల్లుడు. మా అమ్మాయికి అడుగు జాడలో నడుస్తుంది అన్నారు. ఆ వినయము మీ అమ్మా నాన్న వినయం వినాయక్ చూసి ఉంటే సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడే. మా ఫ్యామిలీ యాక్టింగ్ ఎందుకులే, ఇందాక మీ నాన్న టిఫిన్ టైం నుండి లంచ్ టైం వరకు యాక్టింగ్ చేశాడు చూడు, అది గుర్తు పెట్టుకో, ఆస్కార్ అవార్డే వస్తుంది. ఒక్క క్షణం కూడా ఉండడు. రామరా ఈ దరిద్రుడు ఇంకా రాలినట్టున్నాడు. కాంతారా ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను కాంతారా. సర్లే, బయలుదేరు. సర్లే అంటే పాపం పక్కింటోడు పెళ్ళాంతో గొడవ పడ్డాడు. మరి బాబు ఏదో సర్ది చెప్పి వాడిని ఆపుదామని ఉందారా నీకు? ఉందారా? నీ ఇంట్లో చల్లగా ఉందంటే పక్కింట్లో వేడిని పట్టించుకోవాలా నువ్వు? నీ ఇంట్లో ఈ వేడి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ దరిద్రుడా. సర్లే, లోపలికి. దాని ఇంటికి నేను చచ్చినా వెళ్ళను కాంతారావు. నేను చచ్చినాక ఆ ఇల్లే అవసరంలా. సరే, అయితే బయటికి వెళ్ళిపో. వెళ్ళడానికే ఫిక్స్ అయి వచ్చాను. ఎదవా, నువ్వేంటి చెప్పి నీ ఇంట్లో మాత్రం రాను. నువ్వు చెప్పాలరా నాకు, నువ్వు వెళ్ళమని చెప్పాలా? నువ్వు వెళ్తా అని చెప్పి తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నావే. వర్షం పడుతుంది బయట, తగ్గాక వెళ్తా. వర్షం పడితే గొడుగేసుకెళ్ళొచ్చుగా. నాకు గొడుగు అవసరమన్నా? బొంగులో గొడుగు అది అవసరం. గొడుగు తడుచుకుంటుంది. బొంగులో కాపురా, బొంగులో ఇల్లు. ఇది ఒక పెళ్ళాం, ఇది ఒక కొడుకు. బొంగులో ఇల్లు. నాన్న నిజంగా వెళ్ళిపోయినట్టున్నాడమ్మా. ఈ మగాళ్ళు బంతి లాంటి వాళ్ళరా. బంతిని ఎంత ఫోర్స్ గా కొట్టినా తిరిగి గ్రౌండ్ లోకే వచ్చినట్టు, మొగుడు ఎంత ఫోర్స్ గా వెళ్ళినా తిరిగి పెళ్ళాం పిల్లల దగ్గరికే వస్తాడు తప్ప ఎక్కడికి వెళ్ళడు. నువ్వేం కంగారు పడకు, గంట సేపు అని బోర్డు వెళ్ళగానే మీ నాన్న వచ్చేస్తాడు. అరే చిన్న, నీ కోసం వచ్చాను. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడే అనే గుర్తుకొచ్చి వచ్చేసాను. మీ అమ్మ కోసం రాలా? అమ్మా, నాన్న వచ్చారు. ఎక్కడికి వెళ్ళావు గంట సేపు? అక్కడ కిరాణా షాప్ ఉంది కదా, అక్కడ కూర్చొని 4 టీలు తాగి 2 బన్నులు తిన్నా. ఆ గ్యాప్ లో వాడు కాపురం గురించి చెప్పాడు. వాడు కాపురం కొంటే నా కాపురం బెటర్ అనిపించింది నాకు. సరే, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. నువ్వు తిరిగి రావేమో అని మిగిలిన అన్నం ముస్టోడుగా వేసేసాను. ముస్టోడికి ఎలా వస్తావు నువ్వు? మళ్ళీ ముస్టోడు వస్తాడు, చిచ్చి మీ మొగుడు వస్తాడు తెలియదా నీకు? నువ్వు అంత ఫోర్స్ వెళ్తే వెళ్ళిపోయావు అనుకున్నా. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వస్తాను. ఎవరికి తెలుసు? ఎవరికే సిగ్గులేదు? చూసే వాళ్ళకి మాకు వాళ్ళకి పిచ్చెక్కుతుంది మీ గొడవ వల్ల. పదవే, వాడు కోపం వచ్చినట్టుంది. వీళ్ళని చూసిన తర్వాత రేపు నిన్ను పెళ్లి చేసుకోవాలనే మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం అయిపోయాయి. నువ్వు ఇక్కడ వెయిట్ చేసి ఏ లాభం ఉండదు.
వెళ్ళిపో